సొలొమోను గారు అదే కదా ప్రార్థన చేసింది. శ్రేష్టమైన యెరూషలేము ఆలయాన్ని కట్టిన తర్వాత ఆయన ఒక ప్రార్థన చేశాడు. అయ్యా, ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం, నీవు నివసించటానికి మేము ఈ ఆలయం కట్టడం సాధ్యమా? ఇది సాధ్యపడదయ్యా. మేమందరము కలిసి నిన్ను ఆరాధించడానికి మందిరం కట్టుకున్నాం. చప్పట్లు కొడదాం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. మందిరం అంటే దేవుడు నివసించేది కాదు. అక్కడ చేరి మనం దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. ఐకమత్యముతో ఆరాధించాలి, ఏకభావనతో ఆరాధించాలి, స్తుతించాలి, ఘనపరచాలి. అంతేగాని మనుషులు చేతులతో కట్టబడిన హస్తకృతములైన ఆలయములో ఆయన నివసించుడు.